హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక షాకింగ్ విషయం చెప్తాను. మన దేశంలో చాలామందికి షుగర్ ఉంది, కానీ వాళ్ళకే తెలియదు. ఎందుకంటే డయాబెటీస్ ఒక్కసారిగా వచ్చే వ్యాధి కాదు, అది నెమ్మదిగా సైలెంట్లీ వస్తుంది. మీ శరీరం ముందే వార్నింగ్ ఇస్తుంది, కానీ మనం ఇగ్నోర్ చేస్తాం. ఒకసారి ప్రాబ్లం బయటపడే సమయానికి కళ్ళు డ్యామేజ్, కిడ్నీలు డ్యామేజ్, నరాలు బలహీనంగా అయిపోతాయి. అందుకే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మీకు డయాబెటీస్ మొదలైందో లేదో చెప్పే 10 హిడెన్ సిగ్నల్స్. మరి ఆలస్యం లేకుండా మొదలు పెడదాం. దానికి ముందు అసలు డయాబెటీస్ ఎలా వస్తుందో తెలుసుకుందాం. మనం తినే ఆహారం గ్లూకోజ్గా మారుతుంది. ఈ గ్లూకోజ్ని సెల్స్లోకి పంపేది ఇన్సులిన్. ఇది ఒక కీ లాంటిది. కానీ ఇన్సులిన్ తగ్గితే లేదా బాడీ దాన్ని ప్రాపర్లీ యూజ్ చేయకపోతే గ్లూకోజ్ బ్లడ్లోనే పెరుగుతుంది. అక్కడి నుంచే ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ముఖ్యమైన 3 సిగ్నల్స్ డేంజర్ జోన్. ఈ 3 కలిసి ఉంటే చాలా స్ట్రాంగ్ వార్నింగ్. నెంబర్ 1, ఎక్కువసార్లు మూత్రం రావటం, ఫ్రీక్వెంట్ యూరినేషన్, పొలియూరియా. ఫ్రెండ్స్, సాధారణంగా మనం రోజుకు 4 నుండి 7 సార్లు మూత్ర విసర్జన చేస్తాం. కానీ మీరు అంతకంటే ఎక్కువసార్లు, ముఖ్యంగా రాత్రిపూట పదే పదే నిద్రలేచి వాష్రూమ్కి వెళ్తున్నారా? అయితే ఇది డయాబెటీస్కి సంబంధించి మీ శరీరం ఇస్తున్న మొదటి హెచ్చరిక కావచ్చు. దీనికి కారణం ఏమిటంటే మీ రక్తంలో చక్కెర అనగా గ్లూకోజ్ స్థాయిలు పెరిగినప్పుడు మీ కిడ్నీలు ఆ అదనపు చక్కెరను బయటకు పంపడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ ప్రక్రియలో కిడ్నీలు రక్తంలోని షుగర్ను వడపోసి మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. ఆ చక్కెరతో పాటు శరీరంలోని నీరు కూడా ఎక్కువగా బయటకు పోతుంది. దీనివల్ల మీకు తరచుగా మూత్రం వస్తూ ఉంటుంది. చాలామంది ఇది వయసు వల్ల లేదా ఎక్కువ నీళ్లు తాగడం వల్ల అనుకుని పొరపడుతుంటారు. కానీ ఎటువంటి కారణం లేకుండా ఇలా పదే పదే వెళ్లాల్సి వస్తుంటే మాత్రం అది ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. నెంబర్ 2, విపరీతమైన దాహం వేయటం, ఎక్సెస్ థర్స్ట్, పాలిడిప్సియా. మొదటి పాయింట్లో మనం చెప్పుకున్నట్టుగా శరీరంలోని అదనపు చక్కెరను బయటకు పంపడానికి కిడ్నీలు ఎక్కువగా శ్రమించి మూత్రం ద్వారా ఆ షుగర్ను బయటకు పంపుతాయి. ఈ క్రమంలో మన శరీరంలోని నీరు కూడా భారీగా తగ్గిపోతుంది. దీనివల్ల బాడీ డీహైడ్రేషన్కు గురవుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు మీ మెదడుకు మరింత నీరు కావాలి అనే సంకేతాలు అందుతాయి. అందుకే మీరు ఎన్ని నీళ్లు తాగినా మీ గొంతు ఆరిపోతున్నట్టుగా ఉండటం లేదా విపరీతమైన దాహం వేయటం జరుగుతుంది. మీరు గమనించాల్సింది ఏమిటంటే ఎంత ఎక్కువసార్లు మూత్రానికి వెళితే అంత ఎక్కువగా దాహం వేస్తుంది. ఇది ఒక విషవలయంలాగా సాగుతుంటుంది. సాధారణంగా ఎండలో తిరిగినప్పుడు లేదా కారం తిన్నప్పుడు దాహం వేయడం వేరు. కానీ ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉన్నా సరే అసాధారణంగా దప్పిక అవుతుంటే అది డయాబెటీస్ లక్షణం కావచ్చని గ్రహించాలి. నెంబర్ 3, విపరీతమైన ఆకలి వేయటం, ఎక్సెస్ హంగర్. ఫ్రెండ్స్, మనం తిన్న ఆహారం చక్కెరగా మారి అది మన శరీర కణాలకు శక్తిని అందించాలి. కానీ డయాబెటీస్ ఉన్నప్పుడు ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రక్తంలో ఉన్న చక్కెర కణాల లోపలికి వెళ్ళలేదు. దీనివల్ల మీరు ఎంత తిన్నా సరే మీ శరీర కణాలకు తగినంత శక్తి అందదు. బాడీ సెల్స్ ఆకలితో అలమటిస్తూ ఉంటాయి. దాంతో మీ మెదడు మళ్ళీ ఆకలి అవుతున్నట్లుగా సంకేతాలు పంపిస్తుంది. మీరు భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్ళీ ఏదో ఒకటి తినాలనిపించడం, ముఖ్యంగా తీపి పదార్థాల మీద కోరిక పెరగటం దీని ప్రధాన లక్షణం. కడుపు నిండా తిన్నా కూడా నీరసంగా అనిపిస్తూ మళ్ళీ ఆకలి వేస్తుంటే అది మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయని చెప్పడానికి ఒక ముఖ్యమైన సంకేతం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీలో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా లేదా మీకు తెలిసిన వారికి ఇలాంటి సమస్య ఉందా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఏ ఊరు లేదా ఏ ప్రాంతం నుండి ఈ వీడియో చూస్తున్నారో కూడా మెన్షన్ చేయడం మర్చిపోకండి. నెంబర్ 4, మెడ మరియు చంకల భాగంలో చర్మం నల్లబడటం. ఫ్రెండ్స్, చాలామంది మెడ వెనుక భాగంలో లేదా చంకల కింద చర్మం నల్లగా మారితే అది కేవలం మురికి అనుకుని పొరపడుతుంటారు. కానీ అది మురికి కాదు. డయాబెటీస్ రాబోయే ముందు మీ శరీరం ఇచ్చే ఒక బలమైన హెచ్చరిక. దీనిని వైద్య పరిభాషలో అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటారు. మీ రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగినప్పుడు ఆ ఇన్సులిన్ ప్రభావం వల్ల చర్మ కణాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల
చర్మం మందంగా మారి వెల్వెట్ లాంటి నలుపు రంగులోకి మారుతుంది. ముఖ్యంగా మెడ చుట్టూ ఒక నల్లటి గీతలాగా లేదా మడతల్లో నలుపు పేరుకుపోయినట్లు కనిపిస్తుంది. మీరు ఎంత సోపు పెట్టి కడిగినా ఈ నలుపు పోదు. ఒకవేళ మీ చర్మంలో ఇలాంటి మార్పులు కనిపిస్తే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్కి సంకేతం అని గుర్తించి వెంటనే షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. నెంబర్ 5, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు లేదా సూదులతో పొడిచినట్లు అనిపించడం, టింగ్లింగ్ ఆర్ నమ్నెస్. ఫ్రెండ్స్, కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు మీ కాళ్లలో చీమలు పాకినట్లుగా అనిపిస్తుందా? లేదా పాదాలు మొద్దుబారిపోయినట్లు సూదులతో గుచ్చినట్లు వింతగా అనిపిస్తుందా? అయితే ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పెరిగాయని చెప్పడానికి ఒక ముఖ్యమైన సంకేతం. దీనికి కారణం ఏమిటంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు దీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉన్నప్పుడు అది మన శరీరంలోని నరాలకు రక్త సరఫరా చేసే చిన్న చిన్న రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల నరాలకు అందాల్సిన పోషణ అందక అవి బలహీనపడతాయి. దీన్నే వైద్య భాషలో డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ముఖ్యంగా రాత్రిపూట ఈ తిమ్మిర్లు లేదా మంటలు ఎక్కువగా అనిపిస్తుంటాయి. ఒకవేళ మీరు నడుస్తున్నప్పుడు పాదాల కింద స్పర్శ తెలియకపోయినా లేదా కాళ్లలో తరచుగా చిమ్మటలు కొడుతున్నట్టు అనిపించినా అది మీ నరాలు దెబ్బతింటున్నాయని మీ శరీరం ఇస్తున్న వార్నింగ్ అని గుర్తించాలి. నంబర్ 6, చూపు మసకబారడం, బ్లర్డ్ విజన్. ఫ్రెండ్స్, మీకు ఒక్కసారిగా వస్తువులు సరిగ్గా కనిపించకపోవడం లేదా అక్షరాలు మసగ్గా కనిపిస్తున్నాయా? కళ్లద్దాల పవర్ పెరిగిందేమో అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది డయాబెటీస్ వల్ల కూడా జరగవచ్చు. మన రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగినప్పుడు అది కంటిలోని లెన్స్ ఆకారాన్ని మార్చేస్తుంది. రక్తంలోని అదనపు గ్లూకోజ్ వల్ల కంటి లోపల ఉండే ద్రవం లెన్స్లోకి చేరి అది ఉబ్బేలా చేస్తుంది. దీనివల్ల కాంతి సరిగ్గా ఫోకస్ అవ్వక చూపు మసకబారుతుంది. ఒకవేళ మీరు షుగర్ని కంట్రోల్ చేసుకుంటే ఈ చూపు మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం కంటిలోని చిన్న రక్తనాళాలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి కంటి చూపులో ఇలాంటి మార్పులు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? వెంటనే వారికి ఈ వీడియోను షేర్ చేయండి. మీరు ప్రస్తుతం ఈ వీడియోను ఏ డివైస్, మొబైల్ లేదా ల్యాప్టాప్లో చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నంబర్ 7, గాయాలు లేదా పుండ్లు త్వరగా మానకపోవటం, స్లో హీలింగ్ సోర్స్. ఫ్రెండ్స్, మీకు ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలినా లేదా చిన్న గీత పడినా అది మానడానికి చాలా రోజులు పడుతుందా? సాధారణంగా వారం రోజుల్లో తగ్గిపోవాల్సిన చిన్న పుండు కూడా నెలల తరబడి వేధిస్తుంటే అది మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడానికి ఒక స్పష్టమైన సంకేతం. దీనికి 2 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది, రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు రక్త ప్రసరణ మందగిస్తుంది. దీనివల్ల గాయమైన చోటికి చేరాల్సిన పోషకాలు, ఆక్సిజన్ సరిగ్గా అందవు. రెండవది, డయాబెటీస్ వల్ల మన శరీరంలోని తెల్ల రక్త కణాలు బలహీనపడతాయి. ఇవి మన రోగనిరోధక శక్తికి మూలం. ఇవి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు త్వరగా సోకుతాయి మరియు గాయం మానడానికి అవసరమైన హీలింగ్ ప్రాసెస్ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ముఖ్యంగా పాదాల దగ్గర వచ్చే చిన్న చిన్న పుండ్లు లేదా చుట్టుమచ్చ లాంటివి కూడా త్వరగా తగ్గకపోతే అది ఇన్సులిన్ లోపం వల్ల జరుగుతుందని గమనించాలి. దీన్ని అశ్రద్ధ చేస్తే అది గ్యాంగ్రీన్ లాంటి తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. నంబర్ 8, కారణం లేకుండా బరువు తగ్గిపోవటం, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. ఫ్రెండ్స్, మీరెలాంటి డైటింగ్ చేయకపోయినా, జిమ్కి వెళ్ళకపోయినా అకస్మాత్తుగా బరువు తగ్గిపోతున్నారా? చూడ్డానికి ఇది సంతోషంగా అనిపించినా నిజానికి ఇది మీ ఆరోగ్యం విషయంలో ఒక పెద్ద హెచ్చరిక. దీనికి కారణం ఏమిటంటే శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా లేనప్పుడు రక్తంలో ఉన్న గ్లూకోజ్ కణాలకు శక్తిని అందించలేదు. దాంతో మీ శరీరం స్టార్వేషన్ మోడ్లోకి వెళ్తుంది. కణాలకు శక్తి కావాలి కాబట్టి శరీరం ప్రత్యామ్నాయంగా మీ ఒంట్లో ఉన్న కొవ్వును మరియు కండరాలను కరిగించి శక్తిని పొందడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల మీరు తింటున్నా సరే మీ బరువు వేగంగా తగ్గిపోతుంటుంది. ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ టైప్ 2లో కూడా అకస్మాత్తుగా 5 నుండి 10 కిలోల బరువు తగ్గడం అనేది షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగాయని చెప్పడానికి ఒక ప్రధాన సంకేతం. నంబర్ 9, చిగుళ్ల సమస్యలు మరియు నోటి దుర్వాసన, గమ్ ఇష్యూస్ అండ్ బ్యాడ్ బ్రీత్. ఫ్రెండ్స్,
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే డయాబెటీస్ ప్రభావం మన నోటి ఆరోగ్యం మీద కూడా పడుతుంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు అది మీ లాలాజలంలో కూడా చక్కెర శాతాన్ని పెంచుతుంది. ఈ అదనపు చక్కెర వల్ల నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల చిగుళ్ల నుండి రక్తం రావటం, చిగుళ్ళు వదులుగా మారటం లేదా తరచుగా నోటిలో పుండు రావటం జరుగుతుంది. అంతేకాదు, బ్యాక్టీరియా పెరగటం వల్ల నోటి నుండి ఒక రకమైన వింత దుర్వాసన వస్తుంది. దీన్నే వైద్యులు కీటోన్ బ్రీత్ అని కూడా అంటారు. మీరు రోజు 2 సార్లు బ్రష్ చేస్తున్నా, మౌత్ వాష్ వాడుతున్నా సరే ఈ సమస్యలు తగ్గకపోతే అది మీ శరీరంలో ఇన్సులిన్ స్థాయిల్లో వస్తున్న మార్పుల వల్ల కావచ్చని గమనించాలి. చిగుళ్ళ ఆరోగ్యం దెబ్బతినడం అనేది డయాబెటీస్ ప్రారంభ దశలో కనిపించే ఒక ముఖ్యమైన సంకేతం. నెంబర్ 10, మెదడు మొద్దుబారటం లేదా విపరీతమైన చిరాకు, బ్రెయిన్ ఫాగ్ అండ్ ఇరిటబిలిటీ. ఫ్రెండ్స్, కొన్నిసార్లు మీకేదైనా విషయం మీద దృష్టి పెట్టలేకపోవడం, చిన్న చిన్న విషయాలకే చిరాకు పడటం లేదా ఆలోచనలు గందరగోళంగా అనిపిస్తున్నాయా? ఇది కేవలం పని ఒత్తిడి వల్ల మాత్రమే కాదు, మీ రక్తంలో చక్కెర స్థాయిలలో వచ్చే హెచ్చు తగ్గుల వల్ల కూడా కావచ్చు. మన మెదడు సరిగ్గా పనిచేయడానికి గ్లూకోజ్ నిలకడగా అందాలి. కానీ షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరిగినా లేదా తగ్గినా మెదడుకు అందే శక్తిలో అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది, మతిమరుపు వస్తుంది మరియు మానసిక స్థితి అకస్మాత్తుగా మారిపోతుంది. ఒకవేళ మీరు కారణం లేకుండా తరచుగా చిరాకు పడుతున్నా, మెదడు చురుగ్గా లేనట్టు అనిపించినా అది మీ శరీరం ఇస్తున్న అలర్ట్ అని గుర్తించండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన 10 లక్షణాల్లో మీకు కనీసం 3 నుంచి 4 కనిపిస్తున్నా మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. అవేంటో, అలాగే దీన్ని కంట్రోల్ చేయడానికి ఆ 3 స్టెప్ న్యాచురల్ ప్లాన్ ఏంటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ముందుగా ఆ లక్షణాలు ఏవైనా ఉంటే మీరు వెంటనే డాక్టర్ సలహాతో ఈ 2 టెస్టులు చేయించుకోండి. 1. ఫాస్టింగ్ షుగర్, ఉదయం ఖాళీ కడుపుతో చేసే టెస్ట్. 2. HbA1c, ఇది గత 3 నెలల మీ యావరేజ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెబుతుంది. ఇది మీకు అలర్ట్ ఇవ్వడానికే కాదు, మీ ఆరోగ్యంపై మీకు ఒక క్లారిటీ ఇస్తుంది. మన ఆరోగ్యం మనం తినే ప్లేట్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మీ డైట్ ఇలా మార్చుకోండి. మీ ప్లేట్లో 50% కేవలం కూరగాయలే ఉండాలి. ముఖ్యంగా పాలకూర, మెంతికూర లాంటి ఆకుకూరలు, చేదుగా ఉండే కాకరకాయను మీ డైట్లో చేర్చుకోండి. పంచదార, మైదా, వైట్ రైస్ వీటిని వీలైనంత వరకు తగ్గించండి. వీటికి బదులుగా ఓట్స్, రాగులు, బ్రౌన్ రైస్ లాంటి హోల్ గ్రెయిన్స్ వాడండి. రాత్రిపూట మెంతులను నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడంలో అద్భుతంగా పనిచేస్తాయి. చాలామంది తినగానే కూర్చుంటారు లేదా పడుకుంటారు. కానీ మీరు చేయాల్సిందేమిటంటే 10 నిమిషాల నడక. ప్రతి భోజనం తర్వాత ఒక 10 నిమిషాలు మెల్లగా నడవండి. ఇలా చేయటం వల్ల మీ కండరాలు రక్తంలోని ఎక్స్ట్రా షుగర్ను పీల్చుకుంటాయి. వారంలో కనీసం 2 సార్లు లైట్ ఎక్సర్సైజ్ లేదా యోగా చేయడానికి ప్రయత్నించండి. దీనివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. డైట్, ఎక్సర్సైజ్ ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. రోజుకు 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోండి. నిద్ర సరిగ్గా లేకపోతే బాడీలో హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అయి షుగర్ పెరుగుతుంది. మనసుపై ఒత్తిడి పెరిగితే ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ షూటప్ అవుతాయి. అందుకే రోజు కాసేపు ప్రాణాయామం లేదా డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. ఈ చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకువస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 10 లక్షణాలలో మీకు ఏవైనా కనిపిస్తున్నాయా? లేదా ఇందులో మీకు తెలియని కొత్త విషయం ఏదైనా ఉందా? వెంటనే కింద కామెంట్ చేసి చెప్పండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరగా ఒక్క మాట, డయాబెటీస్ అనేది ఒక నిశ్శబ్ద శత్రువు. ఇది ఒక్క రోజులో రాదు. మన శరీరం ఎన్నో సంకేతాలను ముందుగానే ఇస్తుంది. మనం చేయాల్సిందల్లా ఆ సంకేతాలను సకాలంలో గుర్తించి మన జీవన శైలిని మార్చుకోవడమే. గుర్తుంచుకోండి, ఆరోగ్యం అనేది అదృష్టం కాదు, అది మనం తీసుకునే సరైన నిర్ణయాల ఫలితం. ఈ లక్షణాలను గమనించిన వెంటనే డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోండి. అశ్రద్ధ ఆరోగ్యానికి అరిష్టం. జాగ్రత్తే మీకు శ్రీరామ రక్ష. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.